రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు రేడియో సాయి ప్రతి గురువారం మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శ్రీ సత్యసాయి పద్య మకరందం 2వ భాగం వింటారు. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి పాదపద్మాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ శ్రీ విజయనామ సంవత్సరమంతా శ్రీ సత్యసాయి భగవానుని అసంఖ్యాక పద్య పుష్పాలలో దాగిన తత్వ మకరందాన్ని సాధక భ్రమరాలు కలిసి విందారుగించు రీతిలో పంచుకునే ఈ శ్రీ సత్యసాయి పద్య మకరందము అనే అక్షర మకరందాన్ని సమారాధనగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి హైదరాబాద్ నిర్వహించుచున్నది. అందరమూ కలిసి మకరందాన్ని ఆస్వాదిద్దామా? సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ దివ్య ప్రసంగ ప్రారంభంలో ఏదో ఒక నీతి పద్యాన్ని గాని పాటగాని పాడి ప్రసంగాన్ని కొనసాగించడం పరిపాటి. ప్రసంగం మధ్యలో ఆఖరిలో కూడా సందర్భోచిత పద్యాలు పాటలు వినిపించి భక్తులను తన్మయులం చేస్తూ ఉంటారు. అవి చాలా అమూల్యమైనవి, భావగర్భితంగా ఉంటాయి, సామాన్యులకు సహితం అర్థమయ్యే రీతిలో ఉంటాయి. పండితులు సహితం నేర్చుకోవలసిన వేదాంత అంతరార్థాలు ఎన్నో ఉంటాయి. భావం ఉన్నతం, భాష సరళం, వేమన సుమతీ శతకముల పద్యాల్లాగా ఉంటాయి. వాటి అంతరార్థాలను అర్థం చేసుకుంటే తెలుసుకుంటాం వేదాంతం, బోధిస్తాం మానవత్వం, పెంపొందిస్తాం ప్రేమతత్వం, నేర్చుకుంటాం సనాతన ధర్మతత్వ జ్ఞానం. అవగాహన చేసుకుంటే ఉంటుంది ప్రయోజనం, కలుగుతుంది వివేకం, అవుతుంది జ్ఞానోదయం. ఆచరణలో పెడితే లభిస్తుంది ఆనందం. నమ్మకం ఉంటే బాబా అనుగ్రహానికి పాత్రులవుతారు. నమ్ముకున్నవారు పొందుతారు మోక్షం. ఇది ఒకరు చెబితే తెలిసేది కాదు. గమ్యానికి చేరుకోదలచిన వారికి మార్గమును మాత్రం చూపిస్తాయి. అంధకార బంధురంలో పయనిస్తున్న మానవాళికి వెలుగును ప్రసాదిస్తాయి. వారి వారి ఓపికను బట్టి ఫలితాలు ఉంటాయి. శ్రద్ధను బట్టి లభిస్తుంది భగవాన్ బాబా వారి అనుగ్రహం. మనసునాధారముగొన్న మానవుండు పశువు కంటెను హీనమై పతనమవును. బుద్ధినాధారముగొన్న బుధజనుండు పశుపతిగా మారునని పలికే అన్నారు బాబా. మనస్సు చాలా చంచలమైనది. ఇంద్రియములు విషయ సుఖాలను కోరుతుంటాయి. ఇంద్రియ సుఖములే నిజమైన సుఖములని భావించి భ్రమించి మనస్సు కూడా ఇంద్రియముల వెంట పడుతుంది. చిట్ట చివరకు విషయ సుఖమనేది ఏదో ఒక సమయంలో దుఃఖంగా అంతమొందటం చేత మనస్సుకు కూడా దుఃఖం తప్పదు. ఒక పర్యాయం భగవాన్ బాబావారు మనస్సు యొక్క తత్వాన్ని చక్కగా విశదీకరించారు. మనస్సును భర్తతో పోల్చి 10 ఇంద్రియాలు అంటే 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, మనస్సుకు 10 మంది భార్యలని చెప్పారు. భార్యలు సహజంగా భర్త నుండి సుఖాన్నే కోరుతారు గదా. భార్యాభర్తలు ఆనంద సుఖ ఉల్లాసాలలో మునిగి తేలుతూ తమ బాధ్యతలను విస్మరించటం సహజం. ఆ సమయంలో విచక్షణా జ్ఞానాన్ని కూడా కోల్పోతారు. అప్పుడు మనస్సును ఆధారంగా చేసుకున్న మానవుడు పతనమవుతాడు. పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తాడు. మరలా బాబాగారు బుద్ధిని అత్తగారితో పోలుస్తూ చక్కటి ఉదాహరణ చెప్పారు. అత్తగారు పొలం పనికి వెళ్ళాలి. పొరుగురు నుండి ప్రొద్దున్నే అల్లుడు వచ్చాడు. భోజనాదులు పెట్టి సకల మర్యాదలు చేసింది అత్త. అల్లుడు ఇల్లు వదిలి వెళ్లటం లేదు.
నోటితో వెళ్ళమని చెప్పడం అత్తకు మర్యాద కాదు గదా. పొలం పనికి వెళుతున్నానని చెప్పి అత్త ఇల్లు విడిచి వెళ్లిపోతుంది. పరిస్థితి అనుకూలంగా లేదని గ్రహించి వచ్చిన త్రోవనే వెళ్లిపోతాడు అల్లుడు. అల్లుడు వెళ్ళాక అత్త ఇంటిలో ప్రవేశిస్తుంది. అనగా బుద్ధి పరమాత్మ సాధనలో నిమగ్నమవుతుంది. మనస్సులాగే బుద్ధి ఊగిసలాడేది కాదు. దానికి నిశ్చలమైన, నిర్మలమైన, స్థిరమైనటువంటి అభిప్రాయాలున్నాయి. అంతేకాదు, దానికి డిస్క్రిమినేషన్ పవర్ అంటే విచక్షణా జ్ఞానం ఉన్నది, వివేక జ్ఞానం ఉన్నది. ఎప్పుడు ఏ పని చేయాలో దానికి బాగా తెలుసు. మనస్సు కంటే వేరైనది, ఉత్తమమైనది బుద్ధి. సహజంగా ఎవరైనా తప్పు చేస్తే నీకు బుద్ధి లేదురా అంటారు. అంటే వివేక విచక్షణా శక్తి ఉండదు. కనుక మనస్సు ఇంద్రియములను అనుసరిస్తే పశువు అవుతాడు. శరీరము మనస్సు రెండూ ఏకం కావటం చేతనే మానవుడు రాక్షసుడుగా మారిపోతున్నాడు. కనుక మనస్సు బుద్ధిని అనుసరించటం శ్రేయస్కరం. అప్పుడు మానవుడు పశువుగా దిగజారక పశుపతిగా ఎదుగుతాడు. ఆ స్థితికి చేరుకుంటేనే ఈ మానవ జన్మకు సార్థకం. మనస్సు ఇంద్రియాలను అనుసరిస్తే బంధం, బుద్ధిని అనుసరిస్తే ఆత్మ సంబంధం అన్నారు బాబా. కనుక బుద్ధిని అనుసరించి భవబంధాలను వాపుకుందాం. మానవుల కంటే మృగములే మంచివేమో, ఎంత విజ్ఞానముందియునేమి ఫలము. మానవుల కంటే మృగములే మంచివేమో, ఎంత విజ్ఞానముందియునేమి ఫలము. మానవత్వము కోల్పోయి మనిషి నిలిచే, మానవత్వము కోల్పోయి మనిషి నిలిచే. ఇంతకన్నను వేరెత్తి ఎరుక పరతూ, ఇంతకన్నను వేరెత్తి ఎరుక పరతూ అన్నారు బాబా. మరొక పర్యాయం భగవాన్ బాబా తమ ప్రసంగంలో మానవుడు పుట్టి కొన్ని లక్షల సంవత్సరాలైనా మానవత్వం మాత్రం ఇంకా పురిటి నొప్పులు పడుతూనే ఉంది. ఏనాడు మనలో మానవత్వం పుడుతుందో ఆనాడే మనం మానవులమవుతాం అన్నారు. ఆ మానవత్వమే దైవత్వం, అదే సత్యస్వరూపం, అదే ధర్మస్వరూపం, అదే ప్రేమస్వరూపం, అదే శాంతి స్వరూపం. అట్టి మానవత్వాన్ని ప్రతి ఒక్కరూ పొందితే చాలు అని అంటారు. మరుగున పడిన మానవత్వాన్ని బయటకు లాగి మానవత్వం గల మనుష్యులుగా తీర్చిదిద్దటానికి బాబా కంకణం కట్టుకున్నారు. ఈనాడు మానవుడు ఎంతో విజ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు. చంద్రమండలానికి చేరుకున్నాడు. నక్షత్రాలను పరిశోధిస్తున్నాడు. సముద్ర గర్భంలో స్వేచ్ఛగా విహరించి అమూల్యమైన విషయాలను కనుగొంటున్నాడు. ఆకాశ మార్గంలో విహరిస్తున్నాడు. ఒక్క క్షణకాలంలో భూమండలాన్ని విధ్వంసం చేయడానికి అవసరమైన అణుబాంబులను తయారు చేస్తున్నాడు. రిమోట్ కంట్రోలర్ ద్వారా ఎక్కడో ఉండి ఎక్కడనో ఉన్న వారిని చంపుతున్నాడు. మానవుని విజ్ఞానం నేడు మానవ సంహారం కోసం ఉపయోగపడుతున్నది గాని మానవాభ్యుదయానికి ఉపయోగపడటం లేదు. మానవుడు విజ్ఞానవంతుడై మానవత్వమును మాత్రం కోల్పోతున్నాడు. పశుత్వ భావాలను విడనాడి పశుపతిగా ఎదగటానికి బదులు పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నాడు. అందువలననే ఒక్కొక్క సమయంలో మానవుల కంటే మృగములే మేలేమో అన్నారు బాబా. బాబా మాట సత్యమైన మాట. పశుపక్షాదులకు మాటలు రావు గాని మాటలు వచ్చిన మానవుడు మాత్రం చెబుతున్నాడే గాని ఆచరణలో ఏమాత్రం పెట్టడం లేదు. మానవత్వం మీద ప్రసంగాలు దంచుతున్నాడే గాని ఆచరణలో మానవత్వం ఏమాత్రం కనిపించడం లేదు. పశువుకు మానవునకు ఒకే ఒక తేడా కనిపిస్తున్నది. పశువుకు మాటలు రావు, మానవులకు మాత్రం మాటలు వచ్చు. మాటలు వచ్చినా
ద్విపాద పశువు మానవుడు. ఆకలైనప్పుడు పశుపక్ష్యాదులు ఎంత దూరమైనా వెళ్లి ఆహారం తినేసి వస్తాయి. వాటికి దాచుకోవడం తెలియదు. దోచుకొని దాచుకునేవాడు ఒక్క మానవుడే అంటారు బాబా. ఇది 100కి 100 సత్యం. పశుపక్ష్యాదులకు ఒక సీజన్ అంటే ఒక ఋతువు, ఒక రీజన్ అంటే కారణం ఉంది. కానీ మానవునికి నో సీజన్ నో రీజన్ అంటారు బాబా. ఆ మాటల వెనుక ఉన్న బాబా ఆవేదనను అర్థం చేసుకుంటే సమాజానికి ఎంతో మేలు చేసిన వారమవుతాం. నైలు నదిలో ఎన్నో మొసళ్లు ఉంటాయి. అవన్నీ ఒడ్డున చేరి నోళ్లు తెరుచుకుని ఉంటాయి. వాటి పళ్ల మధ్య మాంసపు ముక్కలు ఇరుక్కొని వాటిని బాధిస్తుంటాయి. చిన్న చిన్న ఫ్లవర్ పక్షులు వచ్చి ఆ మొసళ్ల నోటిలో దూరి వాటి పళ్ల మధ్యనున్న మాంసపు ముక్కలను తమ ముక్కులతో పొడిచి తినివేస్తుంటాయి. ఆ మొసళ్లు ఆ చిన్ని పక్షులను తీసుకుని వచ్చి కలిసి ఆ మాంసపు ముక్కలను తింటుంటాయి. దీనిని బట్టి చూస్తే పశుపక్ష్యాదుల మధ్య పరస్పర సహకారం కనిపిస్తుంటుంది. కాని నేడు మనుష్యుల మధ్య మాత్రం కనిపించటం లేదు. సహకారం లేకపోగా సహనం కోల్పోతున్నారు. ఒక మనిషి బాగుపడుతుంటే ఓర్వలేని వారెందరో, ఒక వ్యక్తి పైకి వస్తుంటే అసూయ చెందేవారు మరెందరో. అదే విధముగా ఒక సంస్థ మంచి పనులు చేస్తూ ప్రశంసలు అందుకుంటుంటే అసూయ చెందే సంస్థలు ఎన్నో. అంతేకాదు, ఒకే సంస్థలో పనిచేసేవారి మధ్యనే అసూయ ద్వేషాలు విలయతాండవం చేస్తున్నాయి. ఈ జాడ్యం చిట్ట చివరికి పవిత్రమైన ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా ప్రవేశించడం కడు శోచనీయం. మానవత్వం కోల్పోయిన తరువాత ఎంత విజ్ఞానం సంపాదించినప్పటికీ ఏమి ప్రయోజనం? ఈనాడు మానవత్వం లుప్తమైన మనిషి అంటే ఫిజికల్ బాడీగా మాత్రమే కనిపిస్తున్నాడు. బాబాగారు అన్నట్లుగా మానవుల కంటే మృగములే మేలేమో అనిపిస్తుంది. సేవ చేయునట్టి సేద్యపు పశువును చేరి చితకగొట్టు చిత్రముగను రాతి ఎద్దును చూచి తానే భక్తితో పూజించు, తానే భక్తితో పూజించు అన్నారు బాబా. జీవుళ్లను బాధిస్తారు, దేవుళ్లను పూజిస్తారు. ఒక చెంప జీవం ఉన్న ఎద్దును బాధిస్తూ దేవాలయానికి వెళ్లి జీవం లేని రాతి నందిని పూజిస్తారు. జీవం ఉన్న కోతి కనబడితే చాలు రాయితో కొడతారు. ఆంజనేయ స్వామి పేర కోతి బొమ్మలకు కొబ్బరికాయలు కొడతారు అని భగవాన్ బాబావారు ఒక పర్యాయం తమ ఆవేదనను వెలుబుచ్చారు. రైతులు చెప్పినట్లుగా ఎద్దులు వింటాయి, బరువులు మోస్తాయి, బండిలు ఆగుతాయి, పొలం దున్నుతాయి. ఆ విధంగా సేవ చేస్తున్న ఎద్దుల మీద మోయలేని భారం వేసి బండి లాగలేక అవి పడుకుంటే రైతులు ఆగ్రహంతో వాటిని చావచితక కొడతారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక సర్వశక్తిని కూడగట్టుకుని ఆ బండిని లాగుతాయి. ఇంటికి చేరిన తర్వాత ఆ రైతు స్నానం చేసి శివాలయానికి వెళ్లి రాతి ఎద్దు అంటే నందిని పూజిస్తాడు. జీవం లేని రాతి ఎద్దులను పూజించటం, జీవం ఉన్న ఎద్దులను హింసించటం పరిపాటి. మానవత్వం, ప్రేమతత్వం లేని భక్తి అది నిజమైన భక్తి కాదంటారు బాబా. సర్వజీవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ జీవిని నమస్కరించినా అది భగవంతునికే వర్తిస్తుందని గీత మనకి బోధిస్తున్నది. సర్వజీవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ జీవిని తిరస్కరించినను బాధించినను అది భగవంతుని బాధించినట్లే అవుతుంది గదా. కనుక సమస్త భూతముల ఎడల, సమస్త జీవుల ఎడల ప్రీతితో ప్రవర్తించాలి. సమస్త జీవులను శ్రమదృష్టితో చూడాలి. జీవులను బాధించి దేవుళ్లను పూజిస్తే దైవం మెచ్చుకోడు. అట్టివారు దైవానుగ్రహమును పొందలేరు. మానవతా విలువలను మానవాళిలో పెంపొందింపజేయటమే భగవాన్ బాబా వారి లక్ష్యం.
బాబా మహోన్నతమైన మానవతావాది. ఒక పర్యాయం బాబావారు తమ ప్రసంగంలో లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, ఎల్లప్పుడూ సహాయం చేయి, ఎవరినీ బాధించకు అనే అభ్యుదయ నినాదాన్ని ఇచ్చారు. ఇంతకు మించిన మానవతావాదం, ఇంతకు మించిన సామ్యవాదం వేరొకటి లేదు. భగవాన్ బాబావారు పరిపూర్ణ మానవతావాది. కోపవంతుని కూడా కూర్మితో కొనవచ్చు, పాము పక్కననైన పండవచ్చు. కోపవంతుని కూడా కూర్మితో కొనవచ్చు, పాము పక్కననైన పండవచ్చు. మత్సరంబుగల మనిషితో కూడిన, మత్సరంబుగల మనిషితో కూడిన మానవత్వము నాడు మంటయగును. మానవత్వము నాడు మంటయగును. అన్నారు బాబా. కోపానికి పరాకాష్ఠ అయిన దుర్వాస మహామునిని కూడా మృదుమధురమైన మాటలతో వశం చేసుకోవచ్చును. ఏదో విధంగా కోపిష్ఠిని కూడా జయించవచ్చును. చాకచక్యమైన మాటలతో ఆగ్రహించేవాడిని కూడా అనుగ్రహింప చేసుకునవచ్చు. మన ప్రవర్తన ద్వారా కోపవంతుని కూడా శాంతింపజేయవచ్చును. మన ప్రేమ పలుకులతో కఠిన శిలలనైనా పాషాణ హృదయాలనైనా కరిగించవచ్చును. చిట్ట చివరికి విషజంతువైన పాము ప్రక్కన కూడా పండవచ్చును. అంటే ఒత్తిడి కలుగకపోతే పాము కూడా కరవదు. అసాధ్యమైన దానిని కూడా ప్రేమ వాత్సల్యములతో సాధ్యం చేసుకోవచ్చును గాని మత్సరంబు గల మనిషితో కూడిన మానవత్వము నాడు మంటయగును. ఇది యథార్థం, వాస్తవం. అసూయ, ఈర్ష్య, క్రోధము, లోభము గల మనిషితో సహవాసం చేస్తే మనిషిలో ఉన్న మానవత్వం కూడా మంటలో కలిసిపోతుంది. కామ, క్రోధ, లోభములే సాధకునికి పరమశత్రువులు. ఈ మూడింటిని సంహరించే నిమిత్తమే రామాయణ, భాగవత, భారతములు అవతరించాయి అని అన్నారు బాబా. కామం పెరిగి పెనవేసుకుని ఉరిగా మారిపోయి తనతో పాటు తన వంశాన్నే సర్వనాశనం గావించుకున్నాడు రావణుడు. పంచభూతములు సహితం తన వశము చేసుకున్న హిరణ్యకశిపుడు క్రోధంతో సర్వనాశనం అయినాడు. లోభంతో ధర్మమూర్తులైన పాండవులకు సూదిమోపే స్థలము కూడా ఇవ్వటానికి నిరాకరించి తనతో పాటు తన కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేసుకున్నాడు దుర్యోధనుడు. కనుక కామం, క్రోధం, లోభం ఈ మూడింటి ద్వారానే సర్వశక్తివంతులైన రావణుడు, హిరణ్యకశిపుడు, దుర్యోధనుడు మొదలైన వారు సర్వనాశనం అయిపోయినారు. ఒకే ఒక దుర్గుణం ఒకే వ్యక్తిలో ఉంటేనే వీరు సర్వనాశనం అయినారే. పై మూడు దుర్గుణాలు ఒకే చోట ఒకే వ్యక్తిలో చేరితే వాడు మాత్రమే కాదు, పరిసరాల్లో ఉండే వారందరూ కూడా సర్వనాశనం కావడం ఖాయం. కనుక అటువంటి దుర్గుణములకు నిలయమైన మత్సరము గల మనిషికి ఎంత దూరముగా ఉంటే అంత మంచిది. ఇదే వాస్తవమును వేమన కూడా చెప్పాడు. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టే వినును, కలుని గుణము మాన్పు ఘనులెవరు లేరు, విశ్వదాభిరామ వినురవేమ. పాముకు మించిన పాపిష్టి జీవం మరొకటి లేదు. అట్టి పాము కూడా నాగస్వరం వాయిస్తుంటే తన్మయత్వంతో నాట్యం చేస్తుంది. కాని కలుని అంటే నీచుని గుణమును మాత్రం ఎవ్వరూ మార్చలేరు. నీచ స్వభావం గల మనిషిని మార్చటం అసాధ్యం. ఒకవేళ అటువంటి నీచుని మార్చటానికి ప్రయత్నిస్తే మార్చలేకపోగా మనలోనున్న మానవత్వం కూడా ఆనాటితో మంటలో కలిసిపోతుంది. కనుక మత్సరంబు గల మనిషికి దూరంగా ఉండటం ఉత్తమం. తేలు విషము కన్నా తెంపరాకుల కన్నా
పదును కత్తి కన్నా పాము కన్నా తేలు విషము కన్నా తెంపరాకుల కన్నా పదును కత్తి కన్నా పాము కన్నా మత్సరంబుగల మనుజుండు ఇలలోనా మత్సరంబుగల మనుజుండు ఇలలోనా కుచ్చితుండు వాడే తుచ్చితుండు కుచ్చితుండు వాడే తుచ్చితుండు. భగవాన్ బాబావారు ఇంకా ఒక మెట్టు పైకి పోయి మత్సరంబు గల మనిషి యొక్క పరాకాష్ఠను చక్కగా వివరించారు. తేలు విషం, తెంపరాకులు, పదును కత్తి, పాము కన్నా మత్సరంబు గల మనుజుండు కుత్సిత స్వభావం కలవాడే కాదని, తుచ్చ స్వభావం కలవాడని పేర్కొన్నారు. అంతకన్నా నీచ స్వభావం గల మనిషి మరొకరు ఉండరన్నమాట. తేలు స్వభావం కడు విచిత్రమైనది. పోతూ పోతూ త్రోవలో కనిపించిన మనిషిని కుడుతుంది, అడ్డంగా ఉన్న చెక్కను కుడుతుంది, చెంబును కూడా కుడుతుంది. తేలు విషమునకు చెంబు చిల్లిపడుతుంది. దాని సహజ స్వభావం అది. అందుకోసమనే కాబోలు తేలుకోండి స్వభావమురా వీడిదంటారు. వృశ్చిక స్వభావమని నానుడి అంటే కొండెములు, చాడీలు చెప్పటం, అభండాలు వేయటం, ఎదుటి వారిని చూచి ఓర్వలేకపోవటం, అసూయాద్వేషములతో బురద చల్లటం లాంటి దుర్గుణములు గల వ్యక్తిని తేలుకొండి మనస్తత్వం, వృశ్చిక స్వభావం కలవాడని అంటుంటారు ప్రజలు. ఇట్టివారు చాలా ప్రమాదం. ఇకపోతే తెంపరాకులు చాలా పదునుగా ఉంటాయట. ఆకులతో మనిషిని కొడితే చీరుకొనిపోయి రక్తం వస్తుందట. ఆ ఆకులలో విషం కూడా ఉంటుందని ప్రతీతి. ఇకపోతే పదును కత్తి విషయం వేరే చెప్పనవసరం లేదు. పాము విషయం అంతకన్నా చెప్పనవసరం లేదు. ఈ నాలుగే అత్యంత ప్రమాదకరమైనవి. వీటన్నింటికన్నా ప్రమాదం మత్సరము గల మనిషి, అంతకన్నా నీచ స్వభావం గల మనిషి, కుత్సిత స్వభావం గల మనిషి మరొకరు ఉండరన్నమాట. ప్రస్తుత మానవ ప్రవృత్తిని దృష్టిలో పెట్టుకుని భగవాన్ బాబావారు మానవుని 5 రకాలుగా విభజించారు. 1 మానవ దైవత్వం, 2 మానవ మానవత్వం, 3 మానవ దానవత్వం, 4 మానవ పశుత్వం, 5వది మానవ హీనత్వం. మానవుడు పైమెట్టుకు ప్రాకి దివ్యత్వమును పొందటానికి బదులు రాను రాను దిగజారిపోతున్నాడు. మానవత్వాన్ని కోల్పోయి కడు హీనమైన తుచ్చమైన స్థాయికి దిగజారిపోతున్నాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు మన పెద్దలు. అటువంటి ఉత్తమమైన మానవ జన్మ ఎత్తి కూడా దానిని సార్థకం చేసుకోలేకపోతున్నాడు. స్వార్థం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కామక్రోధ లోభములకు వసుడై పవిత్రమైన మానవ జన్మను సార్థకం చేసుకోలేకపోతున్నాడు. కోకిల కూత కూయగ కాకులెల్ల దాని పొడవంగ చూచుట కాంచలేదే. కోకిల కూత కూయగ కాకులెల్ల దాని పొడవంగ చూచుట కాంచలేదే. మంచివారిని చూచిన మత్సరించు, మంచివారిని చూచిన మత్సరించు, జగతి తుత్పత్తికిది సహజంబు కాదా అన్నారు బాబా. దుఃఖములకు, విచారములకు, కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు మనం ఏమాత్రం లెక్క చేయనవసరం లేదు. చైతన్యుని అనేక మంది దూషిస్తూ వచ్చారు. దూషించిన కొద్దీ ఆనందంతో నాట్యమాడుతూ వచ్చాడు. ఎందుకు చైతన్య ఇంత ఆనందిస్తున్నావు? దూషణలు నీకు బాధ కలిగించడం లేదా అని అడుగగా
అయ్యా, ఆ దూషణలు నాకు కాదు. గట్టిగా దూషిస్తే గాలిలో తేలిపోతాయి. తనలో తాను దూషించుకుంటే తనకే తగిలిపోతాయి. నా వరకు అవి ప్రయాణం చేయటం లేదు. కాబట్టి నేను ఆనందిస్తున్నాను అన్నాడు చైతన్యుడు. ఒక పర్యాయం ఉద్ధవుడు గోపికలతో, అమ్మా, లోకమంతా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంది. అత్తమామల ఆజ్ఞలను ఉల్లంఘించి భర్తలను ధిక్కరించి రేయింబవళ్లు కృష్ణ కృష్ణ అంటూ పరిగెత్తుతున్నారు. అందరూ మిమ్ము నిందిస్తున్నారు, విమర్శిస్తున్నారు అని అడగగా, ఓ ఉద్ధవ, కాకులు కూస్తున్నాయని కోకిల తన గానమును మానుకుంటుందా? లోకులు కాకులు కనుక ఈ కాకుల కూతలకు మేమేమాత్రం విరవనవసరం లేదు. మేము కోకిలలాగే ఉంటున్నవారం. మేము భగవచ్చింతన చేస్తున్నాం. హంసను చూసి కొంగలు పరిహసిస్తుంటే హంసకు తగ్గే విలువేమిటి? ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతుంటాయి. ఏనుగు వీటినేమైనా లెక్క చేస్తుందా? లేదు. మేము దైవాన్ని కోరుతున్నామే గాని లోకాన్ని కోరటం లేదు. లోకాన్ని కోరినప్పుడు మేము భయపడాలి. దైవాన్ని కోరినప్పుడు మాకు భయమెందుకు? కాన అభయస్వరూపుడైన దైవాన్ని మేము ఆశిస్తున్నాం అని గోపికలు సమాధానం చెప్పారు. కాబట్టి ఎవరేమనుకున్నప్పటికీ సత్యంపై మనం ఆధారపడాలి. సత్యమే మన ప్రాణం. భీష్ములు కాకండి, విభీషణులు కండి అని భగవాన్ బాబావారు ఒక పర్యాయం హెచ్చరించారు. అన్నీ తెలిసిన భీష్ముడు సత్యమును ధైర్యంగా చెప్పలేకపోయాడు. కాబట్టే దుష్ఫలితాల ప్రభావం అతను కూడా అనుభవించవలసి వచ్చింది. సత్యమును ధైర్యంగా తన అన్న రావణాసురుడికి చెప్పాడు కాబట్టే విభీషణుడు బయటపడగలిగాడు. అసత్య ప్రభావం తాత్కాలికం, అయితే దాని వేగం మాత్రం సుడిగాలిలా ఉంటుంది. సత్యం శాశ్వతమైనది, చావులేనిది. అయితే దాని వేగం నిదానం, నిదానం ప్రధానం అన్నారు కదా. కనుక సత్యానిదే అంతిమ విజయం. మనం అవకాశవాదులం కాకూడదు. అసత్యమును ఎదిరించలేని అర్భకులమూ కాకూడదు. అసత్యమును ఎదుర్కొంటూ సత్యమును ధైర్యంగా చెప్పగలిగిన ధీరులుగా తయారు కావాలి. కోకిల కూత కూయటం మొదలు పెట్టగానే కాకులు అసూయతో దానిని పొడవ ప్రారంభిస్తాయి. అదేవిధంగానే మంచివారిని చూచి ఓర్వలేక కోకిలను కాకులు పొడిచినట్లుగా వీరు కూడా దుర్బుద్ధితో తలొక మాట అంటారు, నిందిస్తారు, అపహాస్యం చేస్తారు. కాకులు కూస్తున్నాయని వెరచి కోకిల తన గానమును మానుకోకుండా ఏ విధంగా కొనసాగిస్తుంటుందో అదేవిధంగా అపహాస్యం చేసేవారిని చూసి ఏమాత్రం భయపడక ధైర్యంగా ముందుకు సాగిపోవటం నేర్చుకోవాలి. ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయి పద్యమకరందం స్వామి వ్రాసిన పద్యాలు, వాటి విశ్లేషణలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం 2వ భాగం విన్నారు. ఈ ధారావాహిక యొక్క తరువాయి భాగం వచ్చే గురువారం మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.